సింపుల్గా కొట్టేస్తాం. మనం ప్రభుల వారిని అడిగేటప్పుడు, ప్రభా నా పాపం క్షమించండి, దయచేసి నా దోషాలు అపరాధాలు క్షమించండి అని సింపుల్గా కొట్టేస్తాం. లేదు, ప్రభు ఎదుట నీవు పాప క్షమాపణ పొందటానికి ఒక కార్యము ఉంది. అపోస్తుడైన పౌలు సౌలుగా ఉండేటప్పుడు దమస్కులో దేవుని దర్శనాన్ని చూసి ఆయన తిన్ననిది అనబడిన ఒక వీధిలో ఒక ఇంట ఉన్నాడు. దమస్కులో అననీయ అనే ప్రవక్త వచ్చి ఆయనతో మాట్లాడుతూ, సౌల సహోదరుడా, నీవు లేచి బాప్తిస్మము తీసుకొని నీ పాపాలు కడుక్కో అని చెప్పాడు. దేవుని పిల్లలు గమనించాల్సింది, బాప్తిస్మము అంటే నా పాపాలన్నీ కడుక్కోవాలి. ఎక్కడెక్కడున్నాయి నా పాపాలు అంటే మీకు బాగా తెలుసు. మీ కంటిలో ఉన్నాయి పాపాలు, మీ ఆలోచనల్లో ఉన్నాయి, మీ తలంపుల్లో ఉన్నాయి, మీ మాటల్లో ఉన్నాయి, మీ క్రియల్లో ఉన్నాయి. మీరు చూడటానికి చాలా అందంగా కనిపిస్తారు, అయితే శరీరంలో చాలా స్థలాలలో పాపం అట్లా నిలిచి ఉంది. అది ఎవరికీ తెలియదని నేను అనుకుంటాను. నా పాపం ఎవరికీ తెలియదని, అందుకే నాకు ధైర్యం. నా భార్యకు కూడా తెలియదని, నా పిల్లలకు కూడా తెలియదని. అయితే నేను బాప్తిస్మం తీసుకోవటానికి వచ్చాను కాబట్టి ఎక్కడైతే నేను బాప్తిస్మం తీసుకుంటున్నానో అక్కడ నా పాపాలు క్షమించబడాలి. క్షమించే యేసయ్యకి నాలో ఉన్న ప్రతి పాపము తెలుసు. నాలో ఉన్న ప్రతి పాపము తెలుసు. దయచేసి గమనించాలి. నేనంటాను, తమ్ముడు ఆవలించద్దు అనని. ఏమంటాడు? లేదు, నేను ఊరికే నోరు తెరిచినాను అంటాడు. అబద్ధము. నేనంటాను, అన్న నిద్రపోవద్దు అని. అస్సలు లేదు, ఊరికే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉన్నాను అంటాడు. అది కూడా అబద్ధమే. నోటి నిండుకు అవే. ఏవి చెప్పండి కొడుకో. పండ్లు అనుకోవద్దండి, పండ్లు తినేకుంటాయి. నాలుక అనుకోవద్దండి, రుచి చెప్తుంది అది. అవి పాపం, వాటిని అనద్దండి. నోటి నిండుకు ఏమున్నాయి చెప్పండ్రా. నోటి నిండుకు మనం యేసు ప్రభు బిడలం సార్. ఆయన సత్యవంతుడైన దేవుడు. మనము కూడా సత్యంగా బ్రతకాలని ఆయన ఆశ. ఆయన పని చేసి వెళ్ళిపోయాడు. ఆయన నేనే మార్గం సత్యమని పని చేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఇంకొక సత్యాన్ని మన ముందు పెట్టినాడు. ఆ సత్యం ఎవరంటే వాక్యం. ఆ వాక్యమైన సత్యాన్ని నువ్వు స్వీకరిస్తే వాక్యమైన సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుందని బైబిల్ సెలవిస్తుంది. అంటే మనం దేనికి అడిక్ట్ అయ్యాము, ఏ పాపానికి బానిస అయ్యామో దాని నుండి ఈ వాక్యం అనే సత్యం నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. ఆ వాక్యాన్ని మనం తిరస్కరిస్తే అదే బానిసత్వంలో మనం ఉంటాం. సంవత్సరాలు గడుస్తున్నా మన జీవితాల్లో మార్పు ఉండదు. పాపము ఉంటుంది. ప్రభువుని రమ్మని పిలుస్తాం. ప్రభు అంటాడు, సారీరా, నీలో పాపం పెట్టుకొని నన్ను రమ్మంటే ఎలా వస్తా బాబు? దయచేసి నీలో నుండి పాపం కడుక్కో, తరువాత నేను వస్తానంటాడు. బైబిల్ అదే చెప్తారు. బాప్తిస్మం పొందిన తరువాత మీరును మీ ఇంటి వారును పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందండి అన్నాడు. ఏది మనం ఒకరే పొందుకుంటాం, మన ఇంటోళ్ళు పొందడం లేదే. ఏం కారణం? అక్కడ ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారి ద్వారా చెప్పిన మాట అబద్ధమా? లేదు, బైబిల్లో ఏది అబద్ధం కా. నా ఇంటి వారు, నేను ఆత్మ పొంది నా ఇంటి వారు ఆత్మ పొందలేదంటే దాని అర్థం నేను పొందిన ఆత్మ కూడా సరైంది కాదు. దయచేసి గమనించాలి. ఏదో ఒక భ్రమపరిచే ఆత్మ నాలో ఉండి పనిచేస్తూ ఉంది. నేను నిజమైన పాప క్షమాపణ పొంది పరిశుద్ధాత్మ నిజంగా పొంది ఉంటే నా ఇంటి వారు కూడా పొందుతారు. ఇది దేవుని యొక్క అనుజ్ఞ.
దేవుని యొక్క ఆజ్ఞ. ఈ రీతిగా ఒక్కొక్కటి మనము ఆలోచన చేస్తే నిజంగానే మనం ఎంతో వెనుకబడిన వారంగా ఉన్నాం. మీరు ప్రభువు బిడ్డలు, నన్ను మన్నించాలి. ఇటువంటి మాటలు మీరు వింటారని అనుకోలేదు. నేనేదో మిమ్మల్ని ఆశీర్వాద మాటలు లేకపోతే అద్భుతాలు జరిగే మాటలు చెప్తారని మీరు అనుకున్నారు. యేసు ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది కాబట్టి ఆయన పిల్లలుగా మనలో కలగవలసిన మార్పు గురించి మనము జాగ్రత్తగా ఆలోచించి మార్పు చెందటానికి ప్రయత్నం చేయాలి. చాలా మంచి దేవుడు ఆయన. చాలా సున్నితంగా నా తప్పులు చెప్తున్నాడు, చాలా సున్నితంగా మీ తప్పులు చెప్తున్నాడు. ఆ రీతిగా ప్రభులు వారు మనకు చెప్పే ప్రతి తప్పితం విషయమై పశ్చాత్తాపడడం, ఆ పాపాన్ని మనం కడుక్కోవడం చాలా ఉత్తమమైన కార్యం. అప్పుడే దేవుని ఆత్మ మనము మన ఇంటి వారు పొందుకోవటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మారు మనసు అనేది చాలా ముఖ్యం.